చేస్తాం. మినపప్పు, పుట్నాలు, వెన్నపూస, వేడి నీళ్ళు ఇవేవి లేకుండా చాలా సింపుల్గా మా పల్లెటూళ్ళలో చేసే గుల్లగా ఉండే ఈ కారం పూసను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి వేసుకొని అందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 4 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని ఆయిల్ వేసుకోవాలి. జార్లో 20 పొట్టు తీసిన ఎల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము వేసుకొని సన్నగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా మనం పిండిలో వేసేసుకొని ఇదంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి మరి గట్టిగా ఉండకూడదు, మరి మెత్తగా ఉండకూడదు. 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. హోల్స్ ఉన్న బిల్ల తీసుకొని మురుకుల మిషన్లో వేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. అంతలోపు మనం మురుకుల మిషన్లో పిండి పెట్టేసుకుందాం. ఇప్పుడు వేడి ఆయిల్లో మనం జంతికలు వేసుకోవాలండి. మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. చిన్న కావాలంటే చిన్నగా, పెద్ద కావాలంటే పెద్దగా, అలా 2 సైడ్ల మనం తింపుకుంటూ కాల్చుకుంటే మన క్రిస్పీ మురుకులు రెడీ. చాలా కరకరలాడుతూ ఉంటాయండి. గరం మసాలా, గార్లిక్ పేస్ట్ తో సూపర్ టేస్ట్ గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.